రాష్ట్రంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అంతు పట్టడం లేదు. ఇప్పుడిప్పుడే అణగారిన వర్గాల్లో ఆశలు చిగురిస్తున్న బహుజనవాదం అగ్రవర్ణాల లోగిల్లో బందీ అయిపోయింది. వర్గ ప్రయోజనాల కంటే స్వంత ప్రయోజనాలే ముఖ్యమని నమ్మినోళ్ళే ఆ సిద్ధాంతాలను నాశనం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. లిక్కర్ కేసు అరెస్టు వెనుక రాజకీయ కుట్ర కోణమే కనిపిస్తుంది. ఎన్నికల బాండ్లపై చర్చ జరగకుండా కేంద్రం పెద్దలే కవిత అరెస్టుని తెర మీదకి తెచ్చారు. కవిత అరెస్టుపై ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేసేందుకు ఇన్నాళ్ళు గులాబీ తోటలో వికసిస్తున్న బహుజనవాద ముసుగు తీసేశారు. దొరలకు పెత్తందారులకు కష్టం వచ్చినప్పుడల్లా అణగారిన వర్గాల నాయకులను పావులుగా వాడుకుంటున్నారు. ఇన్నాళ్ళు కడుపులో కత్తులు దాచుకున్న వాళ్ళే ఇప్పుడు కౌగలించుకుంటున్నారు అని చెప్పి రాజకీయ అద్భుతమైనటువంటి ఆర్టికల్. దీన్ని కొంచెం ఒక నిమిషం మనం విశ్లేషిస్తే, ఎప్పుడైతే కేసీఆర్ కు అధికారం ఉన్నప్పుడు ఈ అణగారిన వర్గాలు ఎప్పుడు గుర్తుకురావు. అధికారం ఉన్నప్పుడు ఎవరు అధికారం కావాలి, అధికారాన్ని అనుభవించాలి, అధికారంలో ఉండాలని కేసీఆర్ ఎవరు కోరుకుంటారంటే తను తన సామాజిక వర్గంతో పాటు తెలంగాణను వెళ్తున్నటువంటి మరో పెద్ద సామాజిక వర్గం వల్లే ఉండాలనుకుంటాడు. అయితే కేసీఆర్ కష్టం వచ్చినప్పుడు, కేసీఆర్ ఉద్యమం చేయాలనుకున్నప్పుడు, కేసీఆర్ కోసం ఎవరైనా రోడ్ల మీద రావాలంటే ఎవరు కావాలి? అణగారిన వర్గాలు కావాలి. ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది కాబట్టి కవిత అరెస్ట్ కు పాత బీఆర్ఎస్ వాళ్ళందరూ కేసీఆర్ వల్ల మొత్తం పూర్తిగా అణచివేయబడ్డారు. వాళ్ళంతా కూడా హెపోరా నియమం నాశనం అయిపోతాను, తెలంగాణ నాశనం చేసింది దుర్మార్గుడు, మంచిగానైందని పాత టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఆందోళన చెందుతున్న క్రమంలో ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి ఒక టీం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసి పెట్టుకున్నాడు. గత 10 ఏళ్ళుగా స్వేరో టీం ఏదైతే తయారు చేసి పెట్టిండో ఆ స్వేరో టీమ్ లో పనిచేస్తున్నటువంటి యువకులంతా కూడా ఏ సామాజిక వర్గం వాళ్ళు? అణగారిన వర్గాలు. ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత ఎవరు రోడ్ల మీకు రావాలి? వాళ్ళు రావాలి. కాబట్టి అయితే విషయం ఏంటంటే ఈ బిఎస్పీ అంట గానీ లేకపోతే ఇంకొక ఈ దళిత పార్టీలు అంట గానీ బీసీలు ఎప్పుడు పోలరైజ్, అసలు బీసీలకు వీళ్ళకి సంబంధం ఉండదు. అవును, అసలు ఏదో మేమేదో బీసీలను మీకు బీసీలకు అసలు సంబంధమే లేదు. మిమ్మల్ని ఎవరు నమ్మడు కూడా. అందుకనే కేసీఆర్ కు ఎప్పుడు రోడ్డు మీదకి ఎక్కాలి, ఎవరిపులు వాళ్ళ కొట్టానో కూడా తెలుసు. కాబట్టి ఆయనకి ఇప్పుడు ఆపద వచ్చింది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదుకోవడానికి ముందుకు వచ్చిండు కేసీఆర్.